సంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హరిబాబు ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లిన హరిబాబు తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఇంటికి ఉన్న తాళాలు పగలగొట్టి ఉన్నాయని చెప్పారు. ఇంట్లోకి వెళ్లి చూడగా 10 నుంచి 15 తులాల బంగారంతో పాటు ల్యాప్టాప్ చోరీకి గురైందని హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి ఫిర్యాదు రావడం జరిగింది. వెంటనే మా టీమ్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. రవిబాబు గారు అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. వాళ్ళు ఒక వారం రోజులు విజయవాడ వెళ్ళింటారని తెలిసింది. ఆ విజయవాడకి వెళ్ళగా ఇంట్లో ఎవరు లేని టైంలో దొంగతనం జరిగింది. ఆ విషయంలో కేసు కట్టినాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. టీమ్స్ కూడా ఫామ్ చేసినాం. దాంట్లో వీలైనంత తొందరలోనే ఆ పిల్లని పట్టుకుంటాం. సీసీ కెమెరాస్ లేవు. ఆ ఏరియాలో సీసీ కెమెరాస్ ఉన్నాయి. వాటన్నింటినీ వెరిఫై చేస్తున్నాం. దాన్ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. ప్రాపర్టీ అప్రాక్సిమేట్లీ వాళ్ళు చెప్తున్నది 10 to 15 తులాస్ అని చెప్తున్నారు. అది యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చూసి ఎంత ఉంది ఏంటి అది చూసి దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. టీంలు చూస్తున్నాం మా పాసిబిలిటీ ఎంత ఉంది ఏంటి అని దాన్ని బట్టి.